హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువర్ణ సుందరి. నేను ఈ దసరా హాలిడేస్కి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసరికి కంచడం అనమాట. ఇది బంటిమిల్లి మండలంలో ఉంది. సో ఇక్కడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలకి హాలిడేస్ అని చెప్పి తీసుకుని వచ్చాను. అయితే ఈరోజు నేను ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ మొక్కలు పెంచుతున్నారు, కూరగాయలు, అలాగే ఫ్రూట్స్, ఇంకా ఆకుకూరలు ఇవన్నీ చూపిస్తాను. చూడండి, ఇది ఫుల్ గార్డెనింగ్ వీడియో అనమాట. స్టార్టింగ్ అయితే ఇక్కడ వచ్చేసరికి ములక్కాయ చెట్టు అయితే ఉందన్నమాట. ఇదైతే ములక్కాయ చెట్టు. దీనికి ములక్కాయలు అయితే చాలా బాగా కాస్తాయి. ప్రజెంట్ అయితే కాయలు అనేవి లేవు, సీజన్ కాదు కాబట్టి. సో స్టార్టింగ్లోనే ములక్కాయ చెట్టు అనేది ఉంటుంది మా ఇంటికి. అలాగే ఇది కోకోనట్ ట్రీ అనమాట, కొబ్బరి చెట్టు. ఇది వచ్చేసరికి సపోటా చెట్టు. చూడండి సపోటా కాయలు ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ చెట్టుకి కాయలు అనేవి చాలా పెద్దగా కాస్తాయి. ఇప్పుడు కాపు అయితే ప్రజెంట్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి చిన్నగా అయితే కాసాయి అన్నమాట. సో చూడండి, ఇది మొత్తం సపోటా చెట్టే. చూడండి కాయలు ఎంత ఇదిగా దిగాయో. ఇది వచ్చేసరికి జాంకాయ చెట్టు అనమాట. ఈ చెట్టుకి జాంకాయలు అనేవి చాలా బాగా కాస్తున్నాయి ప్రజెంట్. చాలా చిన్ని కాయలు కూడా ఇక్కడ ముగ్గుతున్నాయి కాయలు అనేవి. ఈ జాంకాయలు చిన్నగా ఉన్న చాలా టేస్టీగా ఉంటున్నాయి. అలాగే ఇక్కడ ఫ్లవర్స్ చెట్లు కూడా ఉన్నాయి, మందారం చెట్లు. ఈ జాంకాయ చెట్లు, మందారం చెట్లు, ఇంకా సపోటా చెట్లు 3 పక్కనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదైతే జామకాయ. ఇది చిన్నదైనా ఇది చాలా పండిందనమాట. నేను తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. చాలా కాయలైతే రాలి కింద పడిపోతున్నాయి. ఇక్కడైతే తమలపాకు చెట్టు. ఇదైతే కుండీలో మా అమ్మ వాళ్ళు అయితే పెంచుతున్నారు. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో చెట్టు. తమలపాకులు అయితే బాగా కాసాయి. ఇదైతే పువ్వుల చెట్టు అనమాట. ఈ పువ్వు కూర ఏదైతే ఉంది నాకైతే గుర్తులేదు. ఈ పువ్వు పేరు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఇది ఒక పువ్వు చెట్టు అనమాట. ఇదైతే తులసి చెట్టు. మా అమ్మ వాళ్ళు అయితే మా చిన్నప్పటి నుంచి మొక్కల్ని చాలా ఇష్టంగా పెంచుతారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, చాలా కూరగాయల మొక్కలు, ఆకుకూరల మొక్కలు ఇంకా అన్నీ వేస్తారనమాట. సో ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉన్నాయో. సో ఇక్కడ చూడండి ఎన్ని పువ్వులు అయితే పూసాయో. ఇవైతే వైట్ పువ్వులు అనమాట. వీటిని అయితే నేను పువ్వుల మాల కట్టడానికి యూస్ చేస్తున్నాను. వీటి ద్వారా పూలు కట్టడం నేర్చుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఇంకో సపోటా చెట్టు. ఇది వచ్చేసరికి మా గడ్డివాం పక్కన ఉంటుంది ఈ చెట్టు. దీనికి కూడా చాలా అయితే కాపు అయితే దిగింది సపోటా కాయలు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే చాలాసార్లు పచ్చివి కోసి మొగ్గ పెట్టుకుని తిన్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మా ఇంటి పక్కన చేలన్నమాట. మా ఇంటికి పక్కనే పొలాలు ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి వరి పంట. ఇది వచ్చేసరికి ఇంకో కొబ్బరి చెట్టు. దీనికి ఇప్పుడే కొబ్బరికాయలు అనేవి దిగుతున్నాయి అన్నమాట. ఇలా పల్లెటూరులో ఉంటే ప్రతి ఒక్కటి మనం చాలా చక్కగా పెంచుకోవచ్చు. మా నాన్న కూడా వీటిని చాలా చక్కగా పెంచుతారు, ఈ కూరగాయ మొక్కల్ని. ఇది వచ్చేసరికి దోసకాయ పాదనమాట. ఇక్కడ దోసకాయలు అనేవి చాలా కాసాయంట. మా అమ్మ వాళ్ళు కోసారు. నేను వచ్చాకైతే ఒక దోసకాయ అయితే కనిపించింది. చూసారా, మీకైతే కనిపిస్తుందా? దోసకాయ చెట్టు, అదే దోసకాయ పాదు. ఇది వచ్చి ఉసిరికాయ చెట్టు. మా అమ్మ వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి ఉసిరికాయ చెట్టు అనేది ఉంది. అవైతే బతకలేదు. ఇదైతే కొన్ని సంవత్సరాల క్రితం పెట్టారు. ఈ చెట్టు అయితే చాలా పెద్దగా అయింది. దీనికి ఉసిరికాయలు కూడా చాలా ఎక్కువగా కాస్తాయి. చూడండి, ఉసిరికాయలు అనేవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా. ఇది వచ్చేసరికి మ్యాంగో అంటే మామిడికాయ చెట్టు. ఇది దానిమ్మకాయ చెట్టు అనమాట. ఫ్రూట్స్ చెట్లు కూడా ఇక్కడ మా అమ్మ వాళ్ళు పెంచుతున్నారు. ఉసిరికాయ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ చెట్టు నిండా కాయలు అయితే కాస్తాయో. చూడండి, ఇదైతే దొండకాయ పాదనమాట. దొండకాయ కనిపించింది కదా మీకు, ఇది మొత్తం దొండకాయ పాదే. దీనికి మా నాన్నగారు పందిరైతే వేశారు. ఇది పాదు కాబట్టి ఇది చాలా చక్కగా అల్లుకుంది ఈ పందిరికి. ఇలా మనం దొండకాయ పాదికి పందిరి వేయడం వల్ల దొండకాయలు అనే పాద అనేది ఇంకా పెద్దగా అయ్యి దొండకాయలు చాలా చక్కగా కాస్తాయి. ఈ చెట్టు అయితే నేను కాలేజ్ చదువుతున్న కాడి నుంచి ఉంది. ఈ దొండకాయ చెట్టు చాలా ఎక్కువగా కాస్తాయి దొండకాయలు. ఇది వచ్చేసరికి కరివేపాకు చెట్టు అనమాట. ప్రతి ఇంట్లో ఏ చెట్టు ఉన్నా లేకపోయినా ఈ కరివేపాకు చెట్టు అయితే మా పల్లెటూరులో అందరి ఇళ్లలో ఉంటుంది. సో ఇది వచ్చేసరికి బీరకాయ పాదు. ఇది బీరకాయ పాదు అనమాట.
దీనికైతే ఒక కర్రలాగా పాతి దాని మీదకైతే ఈ పాదులు ఎక్కించారు. ఈ పాదులు వచ్చేసరికి ఎక్కువగా మనం పందిర్లు కర్రలతోనే వీటిని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పాకుతూ వెళ్ళిపోతాయి. సో దీనికైతే బీరకాయ పిందెలైతే చాలా ఎక్కువగా దిగాయన్నమాట. మా అమ్మ వాళ్ళు చాలా అయితే కోసారు. ఇక్కడ చూడండి ఒక చిన్న బీరకాయ అయితే కాసింది. దీని వీడియో అయితే తీశాను. ఇంకా ఇక్కడ లోపల చాలా బీరకాయలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కొద్దిగా మాత్రమే కనిపించాయి బీరకాయలు. చూడండి ఇక్కడ ఇలా తాడుల్లాగా కట్టి ఈ పాదునైతే ఎక్కించారు మా అమ్మ వాళ్ళు. ఇక్కడ చూడండి మా ఆవులు అనమాట. ఇది మొన్నే ఈనింది. సో మా అమ్మ వాళ్ళు ఇలా మొక్కల్ని పెంచుతారు, గేదెల్ని చూసుకుంటారు చాలా చక్కగా. ఇక్కడ చూడండి బీరకాయ పాదు అన్నాను కదా, దీని పక్కనే బెండకాయ పాదు కూడా ఉంది. ఆ చెట్టు ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ చెట్టు చూడండి గ్రోత్ ఎంత చక్కగా ఉందో. ఇవి వచ్చేసరికి బెండకాయ చెట్లు అనమాట. ఈ బెండకాయలు చూడండి ఎంత చక్కగా కాసాయో. ఈ చెట్టు నుంచి మా అమ్మ వాళ్ళు చాలా కేజీలు బెండకాయలు అయితే కోసారనమాట. నేనైతే నమ్మలేదు ఫస్ట్. తర్వాత మా అమ్మ చెప్తుంటే నిజంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను వచ్చిన కానీ ఈ చెట్టుకి కాస్తానే ఉన్నాయి, మా అమ్మ కోస్తానే ఉంది. అప్పుడు నమ్మాను ఈ చెట్టుకి ఇన్ని బెండకాయలు కాస్తాయని. చూడండి ఈ చెట్టు అయితే ఎంత హైట్గా గ్రో అయిందో. మా అమ్మ ఈరోజు ఇలా కోస్తుంది బెండకాయలు, ఇంకో 2 డేస్కి మళ్ళీ అవి బెండకాయలు అనేవి కాసేస్తున్నాయి. సో ఈ బెండకాయ చెట్టు కూడా చాలా ఈజీగా పెరుగుతుంది మన ఇంటి దగ్గరలో. చూడండి ఈ వీడియోలో చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి 4-5 రకాల బెండకాయలు అయితే ఉన్నాయి. 4-5 బెండకాయలు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి అరటి చెట్టు అనమాట. మా నాన్న అరటి చెట్టు కూడా ఇక్కడ పాతారు. ఇక్కడ 2 అరటి చెట్లు అయితే ఉన్నాయి చూసారు కదా. ఈ అరటి చెట్టు కూడా చాలా పెద్దగా అయితే గ్రో అవుతుంది. మనం ఏదైనా పండగలకి చక్కగా భోంచేయాలంటే చక్కగా ఈ అరిటాకులు చక్కగా నీట్గా వాష్ చేసుకుని వీటిని వాడచ్చు. ఇది వచ్చేసరికి గోంగూర చెట్టు. ఈ చెట్టు కూడా చాలా హైట్గా గ్రో అవుతుంది గోంగూర. ఆకుకూరలు కూడా ఇక్కడ మా నాన్నోళ్ళు చాలా చక్కగా వేశారు. సో ఈ అరటి చెట్టు పక్కనే మీకు ఏదైనా ఫ్రూట్ కనిపించిందా నాకైతే కామెంట్ చేయండి. సో ఆ ఫ్రూట్ వచ్చేసరికి జామకాయ. అది అక్కడ చెట్టు ఉందన్నమాట. నాకైతే అటు సైడ్ వెళ్ళడానికి అసలు కుదరలేదు. ఈ అరటి చెట్టుని వీడియో తీస్తుంటే ఆ జామ చెట్టు యొక్క జామకాయ అయితే నాకు కనిపించింది. ఇక్కడ చూడండి ఇంకొక గోంగూర చెట్టు, అలాగే బెండకాయ చెట్టు. ఇక్కడైతే ఇంకొక మనం తమలపాకు చెట్టుని అయితే చూపిస్తున్నాను. ఈ తమలపాకు చెట్టు అనేది ఇంకా ఎక్కువగా గ్రో అయింది నేను మొదట చూపించిన తమలపాకు చెట్టు కంటే. చూడండి తమలపాకు మొత్తం తమలపాకే. ఈ పక్కన అయితే మామిడికాయ చెట్టు కూడా ఉంది. ఈ మామిడికాయ చెట్టుకి అయితే ఒక స్టోరీ అయితే ఉంది. దీన్ని అయితే మా అక్క హైదరాబాద్ నుండి తెచ్చింది. మా అక్క అక్కడ మామిడికాయ టెంక ద్వారా మొక్క అయితే వచ్చిందనమాట. అక్కడ గ్రో ఉండట్లేదని చెప్పేసి దాన్ని హైదరాబాద్ నుంచి ఇక్కడికైతే తెచ్చేసింది మా అక్క. మా నాన్న దాన్ని చక్కగా పాది దానికైతే గ్రోయింగ్ అయితే ఇస్తున్నారు చక్కగా వాటర్ పోసి. ఇక ఇవి అయితే కొబ్బరి చెట్లు. ఇవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి ఇంకా ఎక్కువగా గ్రో అవ్వాలి. ఇంక ఇవి వచ్చేసరికి మీకు తెలిసే ఉంటుంది పపాయ ట్రీస్, అవి బొప్పాస్కాయ చెట్లు. ఇవి కూడా పండుతాయి అన్నమాట పండ్లు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూడండి 3-4 ఉన్నాయి బొప్పాస్కాయ చెట్లు. సో పల్లెటూరులో అనేది చాలా ఈజీగా గ్రో అవుతాయి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా ఆకుకూరలు మొత్తం అన్నీ. ఈ చెట్లలోనే ఇంకో దానిమ్మకాయ చెట్టు అయితే ఉంది. అదైతే వీడియోలో మీకు సరిగ్గా కనిపించట్లేదు. సో ఇక్కడ మనం పల్లెటూరులో ఏంటి పట్టణాల్లో కూడా ఈ మధ్య మిద్దె తోట అని చెప్పి వేస్తున్నారు కదా, అలా కూడా మనం కూరగాయలు సిటీలో కూడా పండించుకోవచ్చు. ఇదైతే మా కుక్క అనమాట. దీన్ని మా నాన్న ఎంత ఇష్టంగా పెంచుతున్నారు. దీని పేరు వచ్చరికి ఖాళీ. నేను వీడియో తీస్తుంటే అలా చూస్తూ ఉండిపోయింది. సో ఇక్కడ వచ్చరికి ఇంకో దొండకాయ పాదనమాట. ఇక్కడ చూడండి దీనికి కూడా పందిరిలో వేస్తారు. దొండకాయ, బెండకాయ, బీరకాయ, ఆకుకూరలు ఇలా అన్ని చెట్లు అయితే మా ఇంటి దగ్గర గ్రో అవుతుంది. ఇక్కడ పరదాలా కట్టి వీటిని అయితే పెంచుతున్నారు. సో ఇది వచ్చేసరికి మందారం చెట్టు. పువ్వుల చెట్లు కూడా మా ఇంట్లో ఎక్కువగా గ్రో అవుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నదైతే సొరకాయ చెట్టు అనమాట. అదే సొరకాయ పాదు. ఇది కూడా మా ఇంటి దగ్గర ఉంది. దీని గ్రో కూడా చాలా బాగుంది. దీనికి కూడా చాలా సొరకాయలు అయితే దిగాయన్నమాట. నేను వచ్చేసరికి ఒక పింద అయితే ఉంది, దాన్ని నేను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. సొరకాయ చెట్టు కూడా చాలా ఈజీగా గ్రో అవుతుందంట. సో చూడండి సొరకాయ పాదు. అలాగే మీ అమ్మగారి ఇంట్లో కానీ మీ అత్తగారి ఇంట్లో కానీ ఏ కూరగాయ మొక్కలు ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి మందారం చెట్టు పువ్వులు.
ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. నేను వీడియో తీసుకుంటుంటే మా గేదెలు నా ఇంకా అలాగే చూస్తున్నాయి చూడండి. ఇవైతే మా గేదెలు. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న వీడియోలో మొక్క వచ్చేసరికి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కదా మన ఇంటికి దిష్టిగా కట్టుకుంటాము, ఆ పాదనమాట. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఇది ఇంకా గ్రో అవ్వాలి. ఈ గుమ్మడికాయలు వచ్చేసరికి మన హెల్త్కి చాలా మంచిదని చెప్పి చాలా రకాలుగా చెప్తున్నారు కదా. ఇది వచ్చేసరికి సమ్మర్లో దీనికి కాయలు అనేవి వస్తాయన్నమాట. అప్పుడు కూడా నేను ఆ చెట్టు గురించి చెప్తాను మీకు. సో ఫైనల్గా ఈ వీడియో వచ్చేసరికి ఫుల్ గార్డెనింగ్ వీడియో. ఇది వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట. మా అత్తగారు కూడా చాలా మొక్కలు పెంచుతారు. ఈసారి మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీకు వాళ్ళ ఇంటి గార్డెనింగ్ కూడా చూపిస్తాను. ఇలా ఈ మొక్కల్ని గార్డెనింగ్ తీస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ వీడియో తీస్తుంటే. ఇది వచ్చేసరికి టేకు చెట్టు అనమాట. ఈ టేకు చెట్టు చాలా హైట్గా పెరిగింది. ఈ టేకు చెట్టు వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. టేకు కాయలు అనమాట ఇవి. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.